హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి పరిష్కారం ప్రశ్న నుండే మొదలవుతుంది అన్నయ్య. ఎలా వెళ్ళాలి అని నువ్వు అడగలేదు, ఎలా వెళ్ళాలా అని నువ్వు ఆలోచిస్తున్నావు. భూమిని కలిసే దారి దొరుకుతుంది అని పూర్ణి చెబుతూ ఉంటుంది. తర్వాత అపూర్వ తలలో మల్లెపూలు పెట్టుకొని, తెల్ల చీర కట్టుకొని, మెడలో తెల్ల పూసల దండ, పాలదారులు, కొత్త పెళ్ళి కూతురులాగా అపూర్వని చూస్తూ, అమ్మాయి ఎంత అందంగా ఉన్నావో, నక్షత్ర పేరు మీద ఆస్తి రాయించుకుంటున్నావు అని చెప్పినప్పుడు అసలు ఎలా చేస్తావా అని నేను అనుకున్నాను. ఏదో చూపిస్తావని చెప్పావు, కానీ ఆడదానికి ఒక అష్టం ఉందంటూ నేను ఈ బ్యాచిలర్కి అర్థం కాలేదు తెలుసా. నువ్వు ఇలా రెడీ అయిపోయి ఆస్తి రాయించమంటే ఎలా రాయించకుండా ఉంటాడు, ఎవరైనా రాయించి తీరాల్సిందే అని గోరింటాకు పిన్ని అంటుంది. పో పిన్ని, నువ్వు మరి ఏదో కొంచెం రెడీ చెయ్యమన్నాను, మొత్తం కొత్త పెళ్లి కూతుర్లా రెడీ చేశావు అని అపూర్వ అంటే, కాదమ్మాయి, నువ్వు రాయించుకుంటున్నది మొత్తం ఆస్తి కదా, మరి ఈ మాత్రం కూడా ఎలా చేయకపోతే నువ్వు తర్వాత వాళ్ళ ఒడిలోకి దించుకోవాలి, నేను చెప్పక్కర్లేదులే, నువ్వు అన్ని ఏమేం చేయాలో నీకు చాలా బాగా తెలుసు అని గోరింటాకు పిన్ని అంటే, అవును, ముందు బావ మాటిచ్చాడంటే ఖచ్చితంగా నిలబెట్టుకుంటాడు. ఆస్తి నక్షత్ర పేరు మీద రాస్తానని మాట ఇవ్వాలి అని అపూర్వ అనడంతో, అలాగే సంతకం కూడా పెట్టించేసుకో అని గోరింటాకు పిన్ని లేదు, ఎప్పుడే సంతకం చేయమని అడిగితే నా క్యారెక్టర్ మొత్తం కూడా బయటపడిపోతుంది, బావకి నేనేంటో నిజస్వరూపం కూడా తెలిసిపోతుంది, కాబట్టి మాట తీసుకుంటే చాలు అని అపూర్వ అంటుంది. అవునవును నిజమే, ఏమాత్రం తెలివి నాకు వెళ్ళి ఉంటే నేను ఎప్పుడో పెళ్లి చేసుకునేదాన్ని కదా, నాకు అన్ని తెలివితేటలు, అడుగులో అడుగు వేసి కొత్త పెళ్లి కూతుర్లో దించేసినట్టు మాయలోకి దించేసే అమ్మాయి అంటే చాలు, నేను వెళ్తున్నాను అని అపూర్వ అక్కడి నుండి వెళుతూ శరత్చంద్ర బుక్ చదువుకుంటూ ఉంటే పాల గ్లాస్తో వచ్చి అపూర్వ బావా అని పిలవగానే శరత్చంద్ర అపూర్వని చాలా సంతోషంగా చూస్తూ పాల గ్లాస్ తీసుకొని అక్కడ ఉన్న టేబుల్ పైన పెట్టేసి, ఏంటి ఇంత అందంగా రెడీ అయ్యావు అని ప్రశ్నిస్తూ ఉంటాడు. బాగలేనా బావా అని అపూర్వ అంటుంది. బాగలేకపోతే ఏంటి ఇలా తయారయ్యావు అని అడుగుతాను, ఇంత అందంగా తయారయ్యావని అడగను కదా అపూర్వ, నా కూర్చో, పెళ్ళి నాటి రోజును గుర్తు చేస్తున్నావు అని శరత్చంద్ర చెబుతూ ఉంటే, పో బావా, నాకు సిగ్గేస్తుంది అని అపూర్వ సిగ్గుపడుతూ ఉంటుంది. ఆడవాళ్ళ నోటి నుంచి ఈ మాట వస్తే చాలా బాగుంటుంది బావా అని వాళ్ళిద్దరూ దగ్గర అయిపోయినట్లు చూపిస్తూ ఉంటారు. గోరింటాకు పిన్ని చెవు పెట్టి నెక్కించి వినడానికి ప్రయత్నిస్తూ ఉంటే ఏమి కూడా వినకపోవడంతో, అబ్బా ఏమీ వినపడట్లేదు అని అనుకుంటూ అలా దగ్గర అయిపోయిన తర్వాత శరత్చంద్ర గుండెల పైన పడుకొని, బావా నేను ఏమీ అనుకోకపోతే ఒక విషయం అడగనా అంటే, నువ్వు నన్ను ఎప్పుడు భయపెట్టి బాధపెట్టి ఏమీ అడగవు కదా అపూర్వ, ఏంటో అడుగు అని శరత్చంద్ర అంటాడు. అది కాదు బావ, భయమేస్తుంది అని అపూర్వ అంటుంది. ఏం పర్వాలేదు అడుగు అని శరత్చంద్ర అంటాడు. బావా, నీకెప్పుడో ఎవరితోనో ఎఫైర్ ఉందని, ఆ ఎఫైర్కి పుట్టిన పాపే ఈ భూమి అని బయట అందరూ అనుకుంటున్నారు బావా అని అపూర్వ అనగానే శరత్చంద్ర ఒక్కసారిగా కోపంగా లేచి కూర్చుంటాడు. అంటే అందుకే నువ్వు భూమిని సొంత కూతురి కన్నా ఎక్కువగా చూసుకుంటున్నావని అందరూ అనుకుంటున్నారు బావా అని అపూర్వ అంటుంది. నువ్వు శ్రీరామచంద్రుడివి బావా, అక్క జ్ఞాపకాలతోనే నువ్వు జీవితాంతం బతికేసి ఉండేవాడు, నా పైన నింద పడిందని నా మెడలో తాళి కట్టి నన్ను పెళ్ళేసుకున్నావే కానీ, లేకుంటే జీవితాన్ని అక్క జ్ఞాపకాలతోనే ఉండేవాడు. అటువంటి నీ అంత మంచి వాడిపైన ఇలాంటి నింద పడుతూ ఉంటే, నిందలు వేస్తూ ఉంటే ఇవన్నీ విని భరించలేను బావా. ఈ అపవాద పోవటానికి నాకు ఒకే ఒక కారణం కనిపిస్తుంది బావా, ఇప్పటిలాగే నువ్వు భూమిని చాలా బాగా చూసుకుందాం, కూతురులాగా చూసుకుందాము, కాకపోతే మన ఇంట్లో పెట్టుకొని కాదు బావా, బయట ఎక్కడైనా ఒక మంచి ఇల్లు చూసుకొని భూమిని అక్కడ పెట్టి చూసుకుందాము, లేదంటే ఏదైనా ఒక మంచి హాస్టల్లో అయినా సరే మనం బాగా చూసుకోవాలి బావ, అప్పుడు నీ మీద పడిన బాధ బా మాసిపోతుంది అని అంటే, లేత పూర్వ, ఎందుకో భూమి ఈ ఇంటి నుండి పంపించేయాలంటే నా మనసు అంగీకరించటం లేదు, అప్పుడే పుట్టిన సొంత కూతుర్ని రోడ్డు మీద పడేసి వస్తున్న ఫీలింగ్ వస్తుంది అపూర్వ. చూడు, ఈసారి ఎవరైనా నాకు ఏదైనా ఎఫైర్ ఉందని మాట్లాడితే వాళ్ళని నేనే నిలదీసి నా కాళ్ళ దగ్గర పడేసి సాక్ష్యం చూపించమని అడుగుతాను, వాళ్ళకి నేనే బుద్ధి చెబుతాను అని శరత్చంద్ర అనడంతో, బావా, ఒక అపవాదం మీద పడిన అపవాదం మన చేతితోటి మనమే తుడుచుకోవాలి బావా అని అపూర్వ చెబుతూ ఉంటే, సరే నువ్వు భూమిని దూరంగా పంపించవు, సరే మేము ఇంకొక పని చేస్తే ఆ అపవాదం పోతుంది బావా, మనం ఒక పని చేద్దామా, ఈ ఆస్తంతా కూడా నక్షత్ర పేరు మీద రాద్దాం బావా,
అని అపూర్వ అనగానే శరత్చంద్ర షాకింగ్గా చూస్తూ ఉంటాడు. అంటే అది కాదు బావా, ఇప్పుడు ఆస్తంతా కూడా నక్షత్ర పేరు మీద రాసామే అనుకో, శరత్చంద్రకి ఎకంటే ఎఫైర్ లేదు. ఒకవేళ ఎఫైర్ వల్ల పుట్టిన కూతురు భూమి అయి ఉంటే ఆస్తి భూమి పేరు మీద రాసి ఉండేవాడివి కదా. ఇప్పుడు మొత్తం ఆస్తి మొదలుగా నక్షత్ర పేరు మీద రాశారు అంటే శరత్చంద్రకి ఎటువంటి ఎఫైర్ లేదు, భూమి కూడా ఎఫైర్ వల్ల పుట్టింది కాదు అని అందరికీ అర్థమవుతుంది బావా అని అపూర్వ చెప్పడంతో, అవును అపూర్వ, నువ్వు చెప్పింది కరెక్టే, నువ్వు చెప్పింది ఆస్తి అంతా నక్షత్ర పేరు మీద రాయడమే కదా. అబ్బా, వీళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో అర్థం కావటం లేదు. అపూర్వ బయటికి వచ్చి మనం అనుకున్న ప్లాన్ సక్సెస్ అయ్యింది అని ఒక్క మాట చెబితే చాలు అని గోరింటాకు పిల్లి ఎదురు చూస్తూ ఉంటే, చూడ అపూర్వ, నువ్వు చెప్పినట్లే ఆస్తి రాయొచ్చు, కానీ ఈ ఆస్తి కూడా శోభాచంద్రకి సంబంధించింది కదా. శోభాచంద్రకి నాకు పుట్టిన కూతురు ఎక్కడో ప్రాణాలతో బ్రతికే ఉందని తెలుసు కదా. మరి నాకు శోభాచంద్రకి పుట్టిన కూతురు ఎక్కడో ప్రాణాలతో బ్రతికే ఉన్నప్పుడు ఈ ఆస్తి అంతటా నక్షత్ర పేరు ఎలా రాసివ్వలేము అని శరత్చంద్ర అంటాడు. బావా, ఎప్పుడో చనిపోయిన అక్క నా కూతురు బ్రతికే ఉందని చెబితే నువ్వు ఎలా నమ్ముతావు బావా? అదంతా నీకు ఎలా నమ్మాలనిపిస్తుంది అని అపూర్వ అంటే, అది నమ్మటం కాదు అపూర్వ, నా ఆశ. ఎక్కడో నా ప్రాణాలతో బ్రతికే ఉందని నేను ఆశపడుతున్నాను, ఎదురు చూస్తున్నాం. అప్పటికి కూడా రాకపోతే నువ్వు చెప్పినట్టు అలాగే నక్షత్ర పేరు మీద రాద్దాము అని శరత్చంద్ర అనడంతో, అలాగే బావా అని అపూర్వ ఉంటుంది. తర్వాత గగన్ శరత్చంద్ర ఇంటి ముందు కారుని ఆపిస్తాడు. గేటుకి తాళం వేసి ఉంటుంది. మళ్ళీ నేను ఈ ఇంటికి ఎలా రావాల్సి వస్తుంది అని కలలో కూడా అనుకోలేను అని అనుకుంటూ లోపలికి ఎలా వెళ్ళాలా అని ఆలోచిస్తూ లోపలికి తొంగి చూసుకుంటూ ఉంటాడు. అప్పుడే పూర్ణి మళ్ళీ బాల్కనీలో వచ్చి, అన్నయ్య ఎక్కడా కనిపించటం లేదే అని అనుకుంటూ గగన్ని కాల్ చేస్తూ ఉంటుంది. తాళం ఎలా తీయాలా అని గగన్ ఆలోచిస్తూ